ఈయనేంటి ఈ ఇల్లు తాజ్మహల్ అన్నట్టు ఈ ఊరు కాశ్మీరు అన్నట్టు అలా చూస్తున్నాడు. రే పల్లెటూరు ఇక్కడ ఒక్కరోజు గడవడమే ఇంపాసిబుల్. అలాంటిది మ్యారేజ్ చేసుకుని సెటిల్ అవ్వడం నా వల్ల అవుతుందా? డోంట్ వరీ అక్క, తాతయ్యకి తెలియకుండా ఇక్కడి నుంచి పంపించే రెస్పాన్సిబిలిటీ నాది. రండి. నమస్కారం అయ్యా, రండి. నమస్కారం అమ్మా, రండి. నమస్కారం తర్వాత ఈ బ్యాగ్స్ అన్ని తీసుకెళ్లి లోపల పెట్టు. ఏంటి మనుషులెప్పుడు చూడనట్టు అంత వింతగా చూస్తున్నావు? బ్యాగులు తీసుకెళ్లి లోపల పెట్టు. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారు? ఆవిడ మన సింధుజాక్షి కాబోయే అత్తగారు. సారీ నాన్న, ఈవిడ్ని చూసి పన్నావిడ అనుకున్నాం. ఆ, క్షమించండి. అయ్యో పర్లేదులేండి. మీ పట్నంలో లాగా ఈ పల్లెటూరులో ప్రత్యేకంగా పనులంటూ ఎవరు ఉండరు. ఎవరి పనులు అలే చేసుకుంటారు. అయితే ఇక్కడ అక్క పనులు అక్కే చేసుకోవాలన్నమాట. అంతేగా? మీ కొత్త అయి ఉండొచ్చు గాని మాకిది అలవాటే. ఆ బ్యాగులు ఇవ్వండి. నువ్వు ఆగమ్మా. వాళ్ళు పట్నంలో ఉన్నా వాళ్ళ పని వాళ్ళు చేసుకోవడం వాళ్ళకి అలవాటే. వాళ్లే తీసుకొస్తారు. లోపలికి రండి. ఫోన్, నా ఫోన్ ఎక్కడ పెట్టేశావు? కార్లో. వెళ్ళి తీసుకో. గోపి ఎక్కడమ్మా? బయటికెళ్ళాడండి. వస్తానండి. కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా? మేనస్ లేదా చూసుకొని రావాలని? అయినా పల్లెటూరు బయట కదా, నీకేం తెలుస్తుంది? సింధుజాక్షి, సింధుజాక్షి!